వెల్కమ్ టు మై వ్యూ. ఈరోజు మనకి టెక్ మహీంద్రా నుంచి ఓపెనింగ్స్ వచ్చాయి. టోటల్ ఓపెనింగ్స్ ఎన్ని ఉన్నాయి, శాలరీ ఎంత, సో కంప్లీట్ చెక్ చేద్దాం. సో మీరు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒకసారి లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. సో మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో దాని ద్వారా చాలామందికి జాబ్స్ ఎవరికి నీడ్ ఉందో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో చూశాక ఎవరికైనా నీడ్ ఉందనుకో, జాబ్ ఇది వాయిస్ ప్రాసెస్లో ఉంది జాబు, ఎవరికైనా నీడ్ ఉందనుకో వాళ్ళకి షేర్ చేయండి. మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ కన్నా ఉపయోగపడే ఛాన్స్ ఉంది. సో కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ టెక్నికల్ సపోర్ట్ BPO. సో ఇది వాయిస్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అంటే మనం US వాళ్ళతోటి కానీ కెనడా వాళ్ళతోటి కానీ సో అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళతోటి మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి. అంటే ఇంగ్లీష్ మనకి ఫ్లూయెంట్గా ఉండాలి. సో వాళ్ళకి వచ్చే క్వశ్చన్స్ని మనం క్వైరీస్ మొత్తం మనం సాల్వ్ చేయాలి. అది కూడా ఫోన్ కాల్లో వాళ్ళకి ఆన్సర్ ఇస్తూ ఉండాలి. సో ఇది మన జాబ్ యాక్చువల్ రోల్. ఓపెనింగ్స్ అనేసరికి 75 ఓపెనింగ్స్ ఉన్నాయి. శాలరీ మటుకు ఫ్రెషర్స్కి 2.5 lakhs ఉంది. ఎక్స్పెన్స్ వాళ్ళకి అప్ టు 4.5 lakhs వరకు ఉంది. సో మీరు ఇంటర్వ్యూలో ఎలా మీరు నెగోషియేట్ చేస్తారు శాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది ఓన్లీ ఎక్స్పెన్స్ వాళ్ళకి. ఫ్రెషర్స్కి అయితే 2.5 అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి జాబ్ రోల్ దగ్గరికి వచ్చేసరికి ఇది వాయిస్ ప్రాసెస్ అని క్లియర్గా చెప్పాను కదా. వీళ్ళకి 0 to 4 years ఎక్స్పెన్స్ ఉన్న వాళ్ళు కావాలి. అంటే ఫ్రెషర్స్ ఎట్ ద సేమ్ టైం అప్ టు 4 years ఎక్స్పెన్స్ ఉన్న వాళ్ళు ట్రై చేయాలి. సో టెక్నికల్ సపోర్ట్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ టెక్నికల్ సపోర్ట్. లుకింగ్ ఫర్ ఇమీడియట్ జాయినర్స్ ఓన్లీ. సో వాళ్ళకి ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళు కావాలి. అంటే నోటీస్ పీరియడ్లో ఉన్న వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటున్నారు. ఇమీడియట్గా జాయిన్ అయ్యేటోళ్ళు, నోటీస్ పీరియడ్ ఎండ్ ఆఫ్ ది టైంలో ఉన్న వాళ్ళే వాళ్ళకి కావాలని అంటున్నారు. సో రోల్ అనేది చెప్పాను. నేచర్ ఆఫ్ జాబ్ రిజాల్వింగ్ ది క్వైరీస్ ఆఫ్ కస్టమర్స్ వియా కాల్స్. క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ ఉంది, ఎట్ ద సేమ్ టైం డిగ్రీ కూడా ఉంది. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ట్రై చేయొచ్చు, ఎట్ ద సేమ్ టైం ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయినా సరే ట్రై చేయొచ్చు. సో ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఒకవేళ డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేస్తున్నా కానీ పర్సూయింగ్ చేస్తున్నామని మెన్షన్ చేయకూడదు మన ఇంటర్వ్యూలలో. అలా మెన్షన్ చేసానికి వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. మీరు రెండింటిని ఎలా మేనేజ్ చేస్తారు అనే క్వశ్చన్స్ తోటి మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో మీరు ఇంటర్మీడియట్ తోటి ఉన్నారనుకో, సో నేను ఇక్కడ దాకా స్టడీ ఆపేస్తున్నాను కాబట్టి ఈ మంచి జాబ్ చేయాలనుకుంటున్నాను మీరు ఇంటర్వ్యూలో మెన్షన్ చేయండి. సో ఇంకా కంప్లీట్ అదర్ డీటెయిల్స్లోకి వెళ్తే షుడ్ బి ఫ్లెక్సిబుల్ విత్ 24/7 రొటేషనల్ షిఫ్ట్స్. 24/7 నైట్ షిఫ్ట్స్ అయినా యాక్సెప్ట్ చేయాలి, డే షిఫ్ట్ అయినా యాక్సెప్ట్ చేయాలి. 24/7లో ఏ షిఫ్ట్ అయినా మీరు యాక్సెప్ట్ చేసేటట్టయితేనే ఈ జాబ్ ట్రై చేయమని చెప్తున్నారు. సో వాళ్ళు 2-way క్యాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఓన్లీ నైట్ కాదు, నైట్ అయినా సరే డే షిఫ్ట్ అయినా సరే ఏ షిఫ్ట్ అయినా పర్లేదు, మేము 2-way క్యాబ్ ప్రొవైడ్ చేస్తామంటున్నారు. పికప్ డ్రాప్ బోత్. 5 days వర్కింగ్ 2 days ఆఫ్. 5 days వర్కింగ్ ఉంటే 2 days వీక్ ఆఫ్. వర్క్ లొకేషన్ అనేది హైటెక్ సిటీ హైదరాబాదు. ఫ్రెషర్ శాలరీ CTC 2.8 LPA. సో ఫ్రెషర్స్ కాదు 2.8 LPA అంటారు, 2.5 కాదు, మనకు మెన్షన్ చేసిన పైన 2.5. బట్ వాళ్ళు ఫ్రెషర్స్కి అయితే 2.8 LPA ఇస్తామని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఎక్స్పెన్స్ అయితే అప్ టు 4 to 4.5 అంటే 4 to 5 lakhs వరకు మీరు శాలరీని నెగోషియేట్ మీ ప్రీవియస్ కంపెనీలో ఉన్న శాలరీని బేస్ చేసుకొని మీ శాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అనేది ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, వర్బల్, నాన్ వర్బల్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ ఫోకస్. సో క్యాజువల్గా ఏ కంపెనీకి ఏమేమి కావాలంటారో మస్ట్ అండ్ షుడ్గా అవన్నీ వీళ్ళు కూడా కావాలంటున్నారు. సో ఇంపార్టెంట్ నోట్, మీరు ఒకవేళ ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే నేను అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడి నుంచి అప్లై చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం మీకు శామ్యూల్ అనే HR నెంబర్, వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా. బట్ డోంట్ కాల్, వాళ్ళకి కాల్స్ అన్నీ యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ మెసేజ్. అది కూడా ఓన్లీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఆ రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూ కాల్కి పిలుస్తారు. వాకినా లేదా మీకు వర్చువల్ ఇంటర్వ్యూ తీసుకుంటారు అనేది మీకు వాళ్ళే మెన్షన్ చేస్తారు. సో ఇది మనకి వాకిన్ అనేది వర్చువల్గా అవుతుంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేయలేదు. సో మీరు వాట్సాప్లో మీరు వాళ్ళకి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశారనుకో మీకు వర్చువల్గా అంటే మెయిల్ వచ్చి వర్చువల్ ఇంటర్వ్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఇది మళ్ళీ మీకు వాళ్ళు ఫోన్ చేసి వాకిన్ రండి, ఏ లొకేషన్ ఏ టైంలో మీ ఇంటర్వ్యూ ఉన్నది ఎప్పుడు ఉంటుందని వాళ్ళు క్లియర్గా మీకు ఫార్వర్డ్ చేస్తారు వాట్సాప్లోనే. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఫ్రెషర్స్కి 2.8 LPA అంటే స్టార్టింగ్లో మంచిగానే ఉంది ప్యాకేజ్. సో మీరు వాయిస్ ప్రాసెస్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేయండి. ఇది ఇంగ్లీష్ మ్యాండేటరీగా ఉంటుంది, ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా US వాళ్ళతోటి, కెనడా వాళ్ళతోటి, వీళ్ళతోటి మనం మ్యాండేటరీగా మాట్లాడాలి కాబట్టి ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ ఉండాలి. సో మీరు పర్ఫామ్ చేసేటప్పుడు ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గా మాట్లాడడానికి ట్రై చేయండి. సో మీరు మాట్లాడేది రాంగ్ అయినా సరే కానీ డెడికేషన్ తోటి క్లియర్గా వాళ్ళతో మాట్లాడాలనుకో మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కంపెనీ అనేది టెక్ మహీంద్రా ఆల్రెడీ చెప్పాను. సో టెక్ మహీంద్రాలో జాబ్ చేయాలనుకుంటున్న, వాయిస్ ప్రాసెస్ చేయాలనుకుంటున్న వాళ్ళు ట్రై చేయండి. సో ఇప్పటిదాకా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. అలాగే చెప్పాను కదా, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకైనా జాబ్ నీడ్ ఉందనుకో వాళ్ళకి షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా నీడ్ ఉంది కాబట్టి వాళ్ళకి యూజ్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో చాలామంది జాబ్స్ ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళకి రావట్లేదంటే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉంది, లేకపోతే ఫియర్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది.
సో ఇంటర్వ్యూని భయపడకుండా మీరు క్రాక్ చేశారనుకో మీరు మ్యాండేటరీగా జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. ఒకసారి కాకపోతే 2 సార్లు, 2 సార్లు కాకపోతే 3 సార్లు. మీకు వచ్చేంతవరకు ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు జాబ్ అయితే వస్తుంది. సో మీరు రావట్లేదని మీకు మీరే డౌన్ ఫాల్ అయిపోతే మటుకు కష్టం. సో ఎవరికైతే జాబ్ ఉందో వాళ్ళు ట్రై చేయండి.